నేను మీ డాక్టర్ శ్రీనివాస్ స్కిన్ అండ్ లేజర్ అండ్ అడ్వాన్స్డ్ హెయిర్ క్లినిక్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. సో మనకు ఏంటంటే అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుంది, అసలు హెయిర్ రీగ్రోత్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది చాలా సందర్భాల్లో చాలామంది చెప్తూనే ఉంటారు. బట్ కారణాలు అనేటి విటమిన్ లోపం కానీ, హెరిడిటరీ ఫ్యాక్టర్ కానీ, సమ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేటివి మనకు ఉండడం వల్ల హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది. వాటి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పెద్ద కారణాలు లేదని ఇప్పుడున్న జనరేషన్లో అంటే లేడీస్కి ముఖ్యంగా ఈ పిసిఓడి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉండడం వల్ల, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ మెయింటైన్ చేయకుండా ఉండడం వల్ల మనకు హెయిర్ అనేది ఊడిపోతుంది. బట్ ఇక్కడ చాలామంది ఏంటంటే రాలిపోయే 10-20 వెంట్రుకలకు కూడా చాలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. బికాస్ వాళ్ళకు ఫ్యామిలీలో ఎవరికైనా ఈ బట్టతల కానీ ఏదైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఫోకస్ వచ్చి ఎవరికైతే వాళ్ళ నాన్నగారికి కానీ, మేనమామలకు కానీ ఉన్నప్పుడు మగపిల్లలు ముఖ్యంగా ఏంటంటే ఈ వాళ్ళ ఫోకస్ మొత్తం ఏంటంటే బట్టతల ఉన్న వాళ్ళ పైకి వెళ్తుంది. సో అంత భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా రకాలైన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉన్నాయి కాబట్టి బట్టతల అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళు భయపడాల్సిన పని లేదు. మనకు ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో అందరికీ కూడా వాళ్లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ వల్లే ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది అనేది అపోహ మాత్రమే. సో హెయిర్ ఫాల్ అనేది వాటి కారణాన్ని ఏదైతే రీజన్స్ ఉంటాయో అది రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. పోతే ఈ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఆర్ పిఆర్పి వీటికి రెండింటికి పెద్ద వ్యత్యాసం లేదండి. ఏదైనా మనకు ప్లేట్లెట్స్ అనేటివి సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ అనేటివి మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా మనకు గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, పెప్టైడ్ థెరపీ అనేది దీనికి అడ్వాన్స్డ్ ఏం కాదు. ఆ ప్లేట్లెట్స్ అనేటివి మనకు ఇంజెక్ట్ చేయడానికి ముందే సెంట్రిఫ్యూజ్ మిషన్లో మనకు పెట్టడం ద్వారా మనకు గ్రోత్ ఏదైతే ప్లేట్లెట్స్ ఉంటాయో అవి కంప్లీట్గా క్రష్ అయ్యి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి సీరంలో కలుస్తాయి. ఆ సీరంని ఇంజెక్ట్ చేసే పద్ధతే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అంటారు. సో రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ కొద్దిగా పిఆర్పి కంటే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్ అనేసి పేషెంట్స్ అనేవి ఇంజెక్ట్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి మీకు ఏదైనా పిఆర్పి కానీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అమౌంట్ వైజ్ ట్రీట్మెంట్ సైడ్ పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైనా కూడా ఈ హెయిర్ రీగ్రోత్ కావడానికి ముందు హెయిర్ అనాలిసిస్ చేయించుకోవాలి. తర్వాత విటమిన్ డెఫిషియెంట్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రాపర్ గైడెన్స్ తీసుకోవాలి. వెయిట్ అనేది కంట్రోల్ చేస్తూ, డైట్ కంట్రోల్ చేసుకుంటూ మనకు హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ అనేది చేసుకున్నప్పుడు మనకు ప్రాపర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి.